హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఎడిటర్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని. అలాగే మన ఛానల్లో బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కానీ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తుంది అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనకు అంటే మన పొట్టేల పిల్లకి ఈ మధ్య అయితే కొంచెం తగ్గిపోయింది అనమాట. నేను ఎప్పుడైతే వేరే పని మీద బయట వెళ్తామో నేను అప్పుడు వీడియోస్ కానీ లేట్గా వస్తున్నాయి కదా, అప్పుడైతే మీకు పిల్ల అనేది తగ్గిపోయింది అనమాట. నేను వచ్చిన తర్వాత అంటే నేను రెగ్యులర్గా ఇంటికాడ ఉన్నప్పటి నుంచి పిల్ల అనేది బాగా గ్రోత్ వచ్చింది బాగా. దీనికి దానా ఏం పెడుతున్నాను అంటే నేను ఫస్ట్ అయితే తౌడు పెడుతున్నాను అనమాట. తౌడు, మినపొట్టు, అలాగే మనకు బియ్యం ఉంటాయి కదా, దొడ్డు బియ్యం అంటారు కదా, అలాగా ఆ బియ్యం మూడింటిని మిక్స్ చేసి పొడి పొడిగా అయితే పెడతాను ఫ్రెండ్స్. నేను ఎక్కువగా కానీ తడిగా అయితే పెట్టను అనమాట. నేను పొడి పొడిగా అయితే మిక్స్ చేసి పెడతాను అనమాట, లైట్గా నీళ్లు పోసి. దాని ద్వారా మనకు పిల్ల అనేది షైనింగ్ అనేది రాదనమాట. నేను ఎందుకంటే షైనింగ్ వస్తుంది, అలాగే మనకు బొచ్చు రాదు. ఆ బొచ్చు ఎందుకు రాకూడదు అనుకుంటున్నానంటే నేను మనకు ఇక్కడ నాకు చుట్టుపక్కల ఉండే దాంట్లో గూడూరు మార్కెట్ ఉంది కదా, షీప్ మార్కెట్. దాంట్లో అయితే నేను గమనించింది పర్సనల్గా, నాకు తెలిసినంత వరకు బొచ్చు ఎక్కువ ఉండే పిల్లలని అయితే షీప్ అంటే పొట్టేళ్ళు కొనట్లేదు అనమాట పిల్లలు. అందువల్ల నేను బొచ్చు ఎక్కువ రాకుండా ఉండాలంటే పొడిదానా పెట్టాలన్నమాట, తడిదానా కంటే. కానీ లైట్గా తడి ఉండొచ్చు, ఏం కాదు. అలాగే నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్తాను అనమాట, బ్రీడింగ్ ఫామ్కి సంబంధించి. అలాగే ఈ వీడియోలో ఇంకా దానాకు సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.